హాయ్ హలో ఎవ్రీబడి దిస్ ఈస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు ఇంత సంతోషానికి కారణం ఏమిటి అంటే రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీ మెగా డిఎస్సి ఫలితాలలో మన స్టూడెంట్స్ అద్భుతమైన ర్యాంకులు సాధించారని చాలా సంతోషంగా ఉందండి. ఒక్కసారి మీ అందరితో షేర్ చేసుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. అలాగే ఉద్యోగం సంపాదించిన మన మిత్రులకు అభినందనలు తెలపాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఓకే, చూడండి, నేను ఎప్పుడు చెప్పే మాటే మళ్ళీ చెప్తున్నాను. ఓవర్ నైట్తో సక్సెస్ ఎప్పుడూ రాదు. కళ్ళు మూసి తెరిచేలోగా అదృష్టం వరించి సక్సెస్ కావాలి అంటే అది దాదాపుగా అసాధ్యం అండి. రైట్? సో ఫస్ట్ మన మిత్రులకి కంగ్రాచులేషన్స్ చెప్పాక మళ్ళీ కొన్ని మాటలు మాట్లాడుకుందామండి వాళ్ళ విజయం గురించి. రైట్? ఓకే, ఆవుల నాగ శ్రీవల్లి జోన్ 3 ఫస్ట్ ర్యాంక్ టీజీటీ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ శ్రీవల్లి. అంజని జంధ్యాల ప్రకాశం డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ అంజని. ఎం వెంకట సుబ్బారెడ్డి కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ వెంకట సుబ్బారెడ్డి. అగైన్ ఆవుల నాగ శ్రీవల్లి స్టేట్ సెకండ్ ర్యాంక్ టీజీటీ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ శ్రీవల్లి. అంజని జంధ్యాల అగైన్ జోన్ 3 సెకండ్ ర్యాంక్ టీజీటీ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ అంజని. అంజని జంధ్యాల అగైన్ స్టేట్ సెకండ్ ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ అంజని. ఆవుల నాగ శ్రీవల్లి గుంటూరు డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ శ్రీవల్లి. పరస హరీష్ జోన్ 2 సెకండ్ ర్యాంక్ పీజీటీ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ హరీష్. పరస హరీష్ వెస్ట్ గోదావరి సెకండ్ ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ హరీష్. వెంకట దుర్గాంబ జోన్ 2 థర్డ్ ర్యాంక్ పీజీటీ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ దుర్గాంబ. అగైన్ వెంకట దుర్గాంబ వెస్ట్ గోదావరి థర్డ్ ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ దుర్గాంబ. అంజని జంధ్యాల జోన్ 3 ఫోర్త్ ర్యాంక్ పీజీటీ మ్యాథ్స్. ఎస్ఏ టీజీటీ పీజీటీ అంజని జంధ్యాల. శ్రీవల్లి ఆల్సో, దుర్గాంబ ఆల్సో. కంగ్రాచులేషన్స్ అంజని. ఎం వెంకట సుబ్బారెడ్డి అగైన్ కడప డిస్ట్రిక్ట్ సిక్స్త్ ర్యాంక్ పీజీటీ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ సుబ్బారెడ్డి. పి మాధవరెడ్డి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సెవెంత్ ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ మాధవరెడ్డి. వెంకట దుర్గాంబ అగైన్ జోన్ 2 సెవెంత్ ర్యాంక్ టీజీటీ మ్యాథ్స్. ఓ వావ్, కంగ్రాచులేషన్స్ దుర్గాంబ. లక్ష్మీ ప్రసన్న జోన్ 3 9th ర్యాంక్ పీజీటీ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ ప్రసన్న. లీలా బాసరబోయిన కృష్ణా డిస్ట్రిక్ట్ 9th ర్యాంక్ పీజీటీ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ లీలా. పరస హరీష్ అగైన్ జోన్ 2 10th ర్యాంక్ టీజీటీ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ హరీష్. ఆదిలక్ష్మి ఇక్కుర్తి గుంటూరు డిస్ట్రిక్ట్ 10th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ ఆదిలక్ష్మి. కే మీనా అనంతపూర్ 10th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ మీనా. కే చంద్రశేఖర్ కర్నూలు డిస్ట్రిక్ట్ 11th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ చందు. పి వీరనారాయణ ప్రకాశం డిస్ట్రిక్ట్ 11th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ వీరనారాయణ. కే మీనా అగైన్ జోన్ 4 11th ర్యాంక్ పీజీటీ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ మీనా. బి లక్ష్మీ ప్రసన్న వన్స్ అగైన్ గుంటూరు డిస్ట్రిక్ట్ 12th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ ప్రసన్న. రెడ్డి గోవిందు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 12th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ గోవిందు. భక్తుల రవీంద్ర ప్రకాశం డిస్ట్రిక్ట్ 13th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. రవీంద్ర గారు గుర్తున్నారు కదండి, మన గ్రూపులో యాక్టివ్గా ఉండే పర్సన్, ఆల్రెడీ ఎస్జిటి టీచర్. ఆయన అక్కడితో సాటిస్ఫై అవ్వకుండా మళ్ళీ ఎస్ఏ సాధించాలని పట్టుబట్టి సాధించారండి. కంగ్రాచులేషన్స్ రవీంద్ర. భాను తేజశ్రీ గుంటూరు డిస్ట్రిక్ట్ 13th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ భాను గారు. స్వాతి పుదోట గుంటూరు 15th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ స్వాతి. మేడా అనూష అనంతపూర్ డిస్ట్రిక్ట్ 19th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్. కంగ్రాచులేషన్స్ అనూష.
పడమటి అరుణ కృష్ణా డిస్టిక్ 20th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ అరుణ. ఎం వెంకట సుబ్బారెడ్డి మళ్ళీ వచ్చారు చూడండి, కడప డిస్టిక్ 23rd ర్యాంక్ టీజీటీ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ సుబ్బారెడ్డి. పి కవిత నెల్లూరు డిస్టిక్ 23rd ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ కవిత. లీలా బాసరబోయిన కృష్ణా డిస్టిక్ 25th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ లీలా. భాను తేజశ్రీ మళ్ళీ వచ్చారు చూడండి, జోన్ 3 26th ర్యాంక్ టీజీటీ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ భానుతేజ. కోటేశ్వరమ్మ కృష్ణా డిస్టిక్ 29th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ కోటేశ్వరమ్మ. మనకి లైవ్ క్లాస్లో కూడా మన క్వశ్చన్స్ వేయగానే ఆన్సర్స్ చెప్తూ ఉండేవారు కోటేశ్వరమ్మ గారు. సో కంగ్రాచులేషన్స్ అండి. దాసరి జయంతి కడప 29th ర్యాంక్ పీజీటీ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ జయంతి. బి లక్ష్మీ ప్రసన్న జోన్ 3 30th ర్యాంక్ టీజీటీ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ లక్ష్మీ ప్రసన్న మళ్ళీ వచ్చారు చూడండి. మోర్ దెన్ 1 జాబ్ చాలామంది అండి. అంటే వాళ్ళు ఎంత గట్టిగా ప్రిపేర్ అయ్యారో, ఎంత టైం తీసుకొని ప్రిపేర్ అయ్యారో, ఎంత ఎనలైజింగ్ చేశారో సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకోవచ్చండి. ఓవర్ నైట్ వచ్చిన సక్సెస్ అయితే కాదండి ఇది, దాని వెనకాల చాలా కృషి ఉందండి ఒక్కొక్కరికి. శరత్ బాబు అనంతపూర్ డిస్టిక్ 30th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ శరత్ బాబు. పూర్ణచంద్రరావు కృష్ణా డిస్టిక్ 32nd ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ పూర్ణచంద్రరావు. హేమంత్ కుమార్ రెడ్డి జోన్ 4 33rd ర్యాంక్ టీజీటీ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ హేమంత్. కే మీనా జోన్ 4 38th ర్యాంక్ టీజీటీ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ మీనా. టి పెంచల ప్రసాద్ నెల్లూరు డిస్టిక్ 53rd ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్. చూడండి సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నారు వీరు. డిఫరెంట్ కేటగిరీస్ కావచ్చు, మీ ర్యాంక్ ఎక్కువ ఉంది జాబ్ వచ్చిందా అనుకోవచ్చు. డిఫరెంట్ కేటగిరీస్లో సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్న వాళ్ళనే మనం ఇక్కడ తీసుకున్నామండి. కంగ్రాచులేషన్స్ పెంచల ప్రసాద్ గారు వన్స్ అగైన్. లంకే సుజాత కర్నూలు డిస్టిక్ 55th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ సుజాత. లక్ష్మీదేవి ప్రకాశం డిస్టిక్ 56th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ లక్ష్మీదేవి. తోరం దుర్గాదేవి ఈస్ట్ గోదావరి 61st ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ దుర్గాదేవి. వి హేమంత్ కుమార్ రెడ్డి మళ్ళీ వచ్చారు చూడండి, కర్నూలు డిస్టిక్ 63rd ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ హేమంత్. వి నరేంద్ర బాబు ప్రకాశం డిస్టిక్ 77th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ నరేంద్ర. కళ్యాణ్ నాయక్ కర్నూలు డిస్టిక్ 79th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ కళ్యాణ్. మహేష్ జోన్ 4 90th ర్యాంక్ టీజీటీ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ మహేష్. కుప్పం స్వాతి జోన్ 4 99th ర్యాంక్ టీజీటీ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ స్వాతి. లక్ష్మీదేవి మళ్ళీ వచ్చారు చూడండి, జోన్ 3 102nd ర్యాంక్ 102nd ర్యాంక్ టీజీటీ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ లక్ష్మీదేవి. సాకినేని మాధవి ప్రకాశం డిస్టిక్ 114th ర్యాంక్ టీజీటీ మ్యాథ్స్, కంగ్రాచులేషన్స్ మాధవి. ఇవి కొన్ని మాత్రమే. కాల్ లెటర్స్ వస్తే ఇంకా చాలామంది షేర్ చేసుకునే అవకాశం ఉందండి. బోర్డర్లో ఉన్నవాళ్ళు అంటే 19 పోస్టులు ఉన్న దగ్గర 20th ర్యాంక్ వస్తే జాబ్ ఉంటుందో లేదో అనే డౌట్. అంటే ముందు వాళ్ళు ఏదైనా రిజర్వేషన్లో వెళ్ళిపోతే, లేదా టీజీటీ వాళ్ళు ఎస్ఏకి వెళ్ళిపోతే, లేదా ఎస్ఏ వాళ్ళు పీజీటీకి వెళ్ళిపోతే, సో అలాంటి కేసెస్ ఉంటే ఇంకా మన సెలెక్టెడ్ లిస్ట్ పెరుగుతూ ఉందండి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం, వీళ్ళందరూ కూడా ఓవర్ నైట్ సక్సెస్ సాధించిన వాళ్ళైతే కాదండి. లక్కుని నమ్ముకున్న వాళ్ళు అస్సలే కాదండి. టీచర్ జాబ్ని లక్ష్యంగా చేసుకొని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండి, ఎప్పుడైతే గవర్నమెంట్ డిఎస్సి నోటిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిందో అప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసుకొని రెడీగా ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేస్తే వీళ్ళందరూ చేసిన పని ఏమిటో తెలుసా అండి? సబ్జెక్టుని ఎనలైజ్ చేయడం మొదలుపెట్టారు. ఒకవేళ ఇంటర్మీడియట్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తే ఎలా, స్కూల్ సిలబస్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తే ఎలా అని ఎనలైజ్ చేయడం మొదలుపెట్టారు. ఇంటర్మీడియట్ గత 2018 డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్ నుండి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయని అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విషయమే.
కాకపోతే 45 డేస్ టైం ఇవ్వడం వల్ల పేపర్ డిఫికల్టీ లెవెల్ తగ్గించి కాస్త మోడరేట్గా పేపర్ ఇచ్చి ఇంటర్మీడియట్ ప్రశ్నలు తగ్గించి స్కూల్ సిలబస్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అది వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది. వీళ్ళ ప్రిపరేషన్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండడం వల్ల స్కూల్ లెవెల్ సిలబస్ని చాలా క్షుణ్ణంగా 360 డిగ్రీస్లో చూసే అవకాశం దొరికింది. సార్ ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఇవి బాగా ఎలా చేయగలిగారంటే ఎబిలిటీ పెరిగింది అంటున్నాను. ఒక క్వశ్చన్ని ఆలోచించే శక్తి పెరిగింది అంటున్నాను. రైట్. సో ఇక దాదాపుగా చాలామంది ఎగ్జామినేషన్ హాల్లోకి కాన్ఫిడెంట్గా వెళ్ళారు. ఎక్కువ మంది డిఫికల్టీగా ఫీల్ అయింది ఇంటర్మీడియట్ సిలబస్నే. ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి, మాకు టచ్లో లేదు, మేమేమో స్కూల్లో టీచింగ్ చేస్తున్నాము, సో ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ ఇస్తే ఎలాగా అని అనుకున్న స్థాయి నుండి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అయ్యో ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ ఇంతే వచ్చాయేంటి, ఇంకా వస్తే బాగుండు అనుకునే స్థాయికి వెళ్ళిపోయారండి. నరేంద్ర గారు ప్రకాశం డిస్టిక్ 11th ర్యాంక్ ఐ థింక్. సో అతను చెప్పిన మాట ఇది. సార్ ఇంటర్మీడియట్ సిలబస్ ఎలా అని మేము ఫీల్ అవుతున్న సందర్భంలో క్వశ్చన్ పేపర్ చూస్తే ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ ఇంకా వస్తే బాగుండు అనే స్థాయికి వచ్చాం సార్ అన్నారు. నేనేమంటానంటే మీ ప్రిపరేషన్ ఈ లెవెల్లో ఉంది కాబట్టే ఈ క్వశ్చన్స్ బాగా చేయగలిగారు అంటున్నాను. అందులో ఎలాంటి డౌట్ లేదండి. మనం నేర్చుకున్న స్కిల్స్ అయితే ఎక్కడికి వెళ్ళవండి. సో వీళ్ళంతా కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు, చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. ఎప్పుడైతే 45 డేస్ టైం లిమిట్ పెట్టారో అప్పటికే సిలబస్ని కంప్లీట్ చేసుకొని అప్పటి నుండి రకరకాల ప్లాట్ఫామ్లో రకరకాల టెస్టులు అటెంప్ట్ చేసిన వాళ్ళు. మీ అందరికీ డౌట్ రావచ్చు, సార్ మీరు చెప్పిన పేర్లలో చాలా నేమ్స్ వేరే ఇన్స్టిట్యూట్లో కూడా కనిపిస్తున్నాయి, అదెలా సాధ్యం సార్ అంటారు. 100% కరెక్ట్ అండి, 100% కరెక్ట్. సో అంటే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు వాళ్ళు. మీకు రకరకాల ప్లాట్ఫామ్లో కూడా ఇవే నేమ్స్ కనిపించినా ఆశ్చర్యం లేదు, అబద్ధము లేదు. 100% కరెక్ట్. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అంశాన్ని, ప్రతి ప్రశ్నని, ప్రశ్నలో ఉన్న ప్రతి లైన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వారు వీళ్ళు అని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. లేకపోతే అంత సక్సెస్ రాదండి. నేను ఎప్పుడు చెప్పేటలాగే మళ్ళీ చెప్తున్నానండి. మీరు సబ్జెక్టుని 360 డిగ్రీస్లో అబ్జర్వ్ చేయాలి అంటే యూ నీడ్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. అది కోచింగే కావచ్చు, మీ ఓన్ ప్రిపరేషనే కావచ్చు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటే ఎలాంటి ప్రెషర్స్ మన మీద ఉండవు. ప్రతి క్వశ్చన్ని 2-3 రకాలుగా ఎలా చేయొచ్చు అని ఆలోచించుకుంటూ వెళ్తాం. ఈ మెథడ్ సార్ చెప్పారు, ఈ మెథడ్ నాకు ఐడియా వచ్చింది, ఈ మెథడ్ షార్ట్ కట్ లాగా అనిపిస్తుంది అని 2-3 రకాలుగా క్వశ్చన్ని ఆలోచిస్తారు మీరు. సో ఆటోమేటిక్గా క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు చేయగలుగుతారు, దానిని అష్టదిగ్బంధనం చేయగలుగుతారు. క్వశ్చన్ని అష్టదిగ్బంధనం చేయగలుగుతారు. ఎక్కడి నుండైనా అటాక్ చేసే సామర్థ్యం మీకు ఉంటుంది. వీలైతే షార్ట్ కట్, లేకపోతే స్టెప్స్ తగ్గించడం, అన్నీ కాకపోతే ప్రధాన ఆయుధం కాన్సెప్ట్ మీ దగ్గర ఉంటుంది. ఈ కాన్సెప్టే కీలక భూమిక పోషిస్తుంది. అత్యంత కీలకమైన పాత్ర కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నుంచి ఉద్భవించినవే ఇవన్నీ కూడా. సో దానిని క్లియర్గా అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. సక్సెస్ కాని వాళ్ళంతా కూడా ఏమీ రాని వాళ్ళు అని నేను చెప్పట్లేదండి. చాలామంది మిత్రులు చెప్తున్నారు, సార్ 22 పోస్టులు ఉన్నాయి, నాది 23వ ర్యాంకు, నాది 25వ ర్యాంకు. వాళ్ళు తక్కువేం కాదండి, జస్ట్ పాయింట్స్లో మిస్ అయ్యారు. టెట్ స్కోర్ తక్కువ ఉండొచ్చు, ఇక్కడే ఒక క్వశ్చన్ మిస్ చేసి ఉండొచ్చు, లేదా ఒక క్వశ్చన్ ఈజీగా అనిపిస్తే ఆన్సర్ అంటే సాల్వ్ చేయకుండానే ఆన్సర్ పెట్టొచ్చు, టైం వేస్ట్ అవుతుందని. అలాంటి కేసెస్ రకరకాలుగా ఉండొచ్చు. ఎవ్వరూ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. బాధపడితే పోయింది తిరిగి రాదండి. ముందు ఏం చేయాలో ఆలోచించాలండి. జీవితం ఇక్కడితో ఆగిపోవడం లేదండి.
ఇంకా చాలా ఉంది. సో మనం ఏం తప్పులు చేసాం, వాటి నుంచి ఏం నేర్చుకున్నామన్నదే ఇంపార్టెంట్. నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే ఫైనల్గా, సో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూనే మిగిలిన మీ అందరికీ నేను చెప్పేది ఏమిటి అంటే, మీ లక్ష్యం టీచర్ జాబ్ అయితే ఇప్పటి వరకు ఏం మిస్టేక్ చేశామో అవి రెక్టిఫై చేసుకుంటూ, మీకు వీలైతే ఈ రోజు నుండి, లేదంటే రేపటి నుండి, లేదంటే ఒక 1 వీక్ తర్వాత మీరు ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని స్టార్ట్ చేసేసేయండి. ప్రతి ఏడాది డిఎస్సి అంటున్నారు కాబట్టి ఒక్క పోస్ట్ ఉన్నా నువ్వు కొట్టగలగాలి. ఆ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ తోటే సాధ్యమవుతుంది. ఇక మన మిత్రులు మన గ్రూప్లో కూడా అడిగారు, సార్ మిగతా కంటెంట్ యాడ్ చేయండి సార్ అన్నారు. ఎస్, ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అందులో ఎలాంటి సందేహం లేదు. మిగతా కంటెంట్ మొత్తము ఇచ్చేస్తాను నేను. మన మిత్రులు ఎవరైతే పర్చేస్ చేసి కంటెంట్ పూర్తి కాకముందుకే వ్యాలిడిటీ కంప్లీట్ అవుతూ ఉంటే ఒక్కసారి నాకు పర్సనల్గా కాల్ చేయండి. డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. మీకు జాబ్ వచ్చేంత వరకు మీ వెంటే నేను ఉంటాను. సో మరొకసారి జాబ్ సంపాదించిన మన మిత్రులందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పండి. సో మీ కంగ్రాచులేషన్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో వీళ్ళంతా కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఏ కాన్సెప్ట్ దొరికితే ఆ కాన్సెప్ట్ని, ఏది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ ఒక్క పాయింట్ని వదలకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కోచింగ్లో జాయిన్ అయిపోయి ప్రిపేర్ అయిన వాళ్ళే. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళే. సో ఫైనల్గా మనం ఇక్కడ ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్తో సక్సెస్ రేట్ ఎక్కువ అని చెప్పడం. ఇవి ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం సెలెక్టెడ్ లిస్టులో ఉన్న మన స్టూడెంట్స్ అండి. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్. మీరు ఇక్కడే ఆగిపోకుండా, మీ ప్రయాణాన్ని ఇక్కడే ఆపకుండా, సాధ్యమైన ప్రతి ఒక్కరు, వీలున్న ప్రతి ఒక్కరూ మరింత ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా శ్రీనివాస అకాడమీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ వనడా.